కొబ్బరికాయ పరమశివుడి తల అని మీకు తెలుసా? శివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఎంత ప్రయత్నించినా వారు ముగ్గురు ఒక వరుసలోకి రావడం లేదు. పరమేశ్వరుడికి అనుకోని విఘ్నాలన్నీ ఎదురవుతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుడికి పూజ చేయమని చెప్తాడు. శివుడు గణపతి పూజకి మండపం సిద్ధం చేస్తుండగా సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి శివుడి ముందు కూర్చుంటాడు. శివుడు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తుంటే గణపతి స్వీకరించడం లేదు. ఏది పెట్టినా తినడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలను పెట్టినా తిరస్కరిస్తాడు. అప్పుడు శివుడు ఏం చేయాలో అర్థం కాక వినాయకుడిని ఏం కావాలని అడుగుతాడు. అది విన్న వినాయకుడు నీ తలకాయ కావాలని అడుగుతాడు. శివుడు ఆశ్చర్యపోయి నా శిరస్సుని అడుగుతున్నాడంటే ఇందులో ఏదో మర్మం దాగి ఉందని గ్రహించి శివుడు కూర్చొని తన 2 చేతుల్ని ముందుకు పెట్టేసరికి 2 చేతుల్లోకి గుండ్రంగా ఉండే పదార్థం ప్రత్యక్షమవుతుంది. పరమేశ్వరుడికి ఉన్న 3 కళ్ళలాగా ఆ పదార్థంపై 3 కళ్ళు ఏర్పడ్డాయి. శివుడు తలపై ఉన్న గంగమ్మ అందులోకి ప్రవేశించింది. అప్పుడు ఆ పవిత్ర పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు. అలా అప్పటి నుండి కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేయరు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి.